నెక్స్ట్ మనం డిస్కస్ చేసే టాపిక్ పేరు కులూంబ్ విలోమ వర్గ నియమము. కులూంబ్ విలోమ వర్గ నియమము. కులూంబ్ విలోమ వర్గ నియమము మనము ఈ టాపిక్ పైన డిస్కస్ చేస్తాం. చాలా వరకు ఇక్కడ న్యూమెరికల్ క్వశ్చన్స్, స్టేట్మెంట్స్ అడుగుతాడు. చూడండి, ఇప్పుడే మనం చదువుకున్నాం, సజాతి ధ్రువాలు వికర్షింపబడతాయి, విజాతి ధ్రువాలు ఆకర్షింపబడతాయి. మరి ఈ ఆకర్షణ వికర్షణ యొక్క ధర్మాల గురించి మాట్లాడేదే ధ్రువసత్వము. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 2 బార్ మ్యాగ్నెట్స్ తీసుకుంటున్నాను. నేను 2 బార్ మ్యాగ్నెట్ తీసుకుంటున్నాను. ఇది బార్ మ్యాగ్నెట్ 1 అనుకుందాం. ఈ బార్ మ్యాగ్నెట్ 1 యొక్క ధ్రువసత్వము M1. ఇంకొక బార్ మ్యాగ్నెట్ తీసుకుంటున్నాను. ఇంకొక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నాను. ఈ బార్ మ్యాగ్నెట్ యొక్క ధ్రువసత్వము M2. అంటే M1 అనేది మొదటి దండయస్కాంతం యొక్క ధ్రువసత్వము, M2 రెండవ దండయస్కాంతం యొక్క ధ్రువసత్వం. నేను ఇక్కడ M1 M2 తీసుకుంటున్నాను. ఈ 2 అయస్కాంతాల మధ్య దూరాన్ని నేను D అనుకుంటున్నాను. 2 అయస్కాంతాల మధ్య ఉన్న దూరాన్ని ఏమనుకుంటున్నాను? D అనుకుంటున్నాను. అంటే ఈ 2 అయస్కాంతాల మధ్య దూరము D. అప్పుడు సజాతి ధ్రువాలు వికర్షింపబడతాయి, విజాతి ధ్రువాలు ఆకర్షింపబడతాయి అని నేర్చుకున్నాం. కాబట్టి ఆ రెండిటి మధ్య ఒక ఆకర్షణ లేదా వికర్షణ బలం అనేది ఏర్పడుతుంది. ఆ బలము గురించి మనము ఈ నియమంలో నేర్చుకుంటాం. అప్పుడు చెప్తున్నాను, 2 దండయస్కాంతాలు ధ్రువసత్వాలు, 2 దండయస్కాంతాల ధ్రువసత్వాలు M1 M2. ఆ 2 అయస్కాంతాలను D అనే దూరంలో ఉంచినప్పుడు, ఆ 2 అయస్కాంతాలను D అనే దూరంలో ఉంచినప్పుడు ఏమవుతుంది? D అనే దూరంలో ఉంచినప్పుడు ఆ 2 అయస్కాంతాల ధ్రువాల వల్ల ఆకర్షణ బలము లేదా వికర్షణ బలం అనేది ఏర్పడుతుంది. ఏదో ఒకటి ఆకర్షణ లేదా వికర్షణ బలం అనేది ఏర్పడుతుంది. ఆకర్షణ బలము అంటే ఏమనుకోవాలి? ఆ 2 ధ్రువాలు విజాతి. మరి వికర్షణ ఎప్పుడు అనుకోవాలి? ఆ 2 ధ్రువాలు సజాతి. ఆకర్షణ లేదా వికర్షణ బలము F ఏర్పడుతుంది, ప్రభావితం అవుతుంది అంటున్నాడు. ప్రభావితం అవుతుంది. రైట్. 2 అయస్కాంతాల ధ్రువసత్వాలు M1 M2. ఆ 2 అయస్కాంతాలను D అనే దూరంలో ఉంచినప్పుడు ఆకర్షణ లేదా వికర్షణ బలము F అనేది ప్రభావితం అవుతుంది. మరి ఆ బలం అనేది F. ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే, ఆ 2 ధ్రువసత్వాల ఇక ధ్రువసత్వాలు ఎవరు? M1 M2. ఆ 2 ధ్రువసత్వాల పరిమాణాల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. పరిమాణాల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. పరిమాణాల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఎవరికి? ఆ 2 ధ్రువసత్వాల పరిమాణాల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఎవరు? బలాన్ని మనం ఇక్కడ దేంతో రిప్రజెంట్ చేశాం? F. అనులోమానుపాతం అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎవరికి అంటే M1 × M2. ఆ 2 ధ్రువసత్వాల పరిమాణాల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
అదేవిధంగా అదే బలము మళ్ళీ స్టేట్మెంట్ 2 ఏమంటున్నాడంటే ఆ రెండు అయస్కాంతాల మధ్య ఉన్న దూరానికి ఆ రెండు అయస్కాంతాల మధ్య ఉన్న దూర వర్గానికి ఆ రెండు అయస్కాంతాల మధ్య ఉన్న దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. దూరవర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఎవరికి? ఆ రెండు అయస్కాంత మధ్య ఉన్న దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఎవరు? బలం. బలం దేంతో రిప్రజెంట్ చేశాం? ఎఫ్. అయితే ఈ నియమం ప్రకారం ఈక్వేషన్ ఏమైందంటే ఎఫ్ అనేది డి స్క్వైర్కి దూర వర్గము డి స్క్వైర్కి విలోమానుపాతంలో ఉంటుంది. ఇవి రెండు నియమాలు. కులోంబ్ విలోమ వర్గ నియమము ఆ రెండు ధ్రువసత్వాల పరిమాణాల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఆ రెండు అయస్కాంతాల మధ్య ఉన్న దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఈ రెండు ఈక్వేషన్లని నేను ఒక దగ్గర రాస్తున్నాను. ఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m1 m2 ఒక ఈక్వేషన్, ఎఫ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డి స్క్వైర్ రెండవ ఈక్వేషన్. స్టూడెంట్స్, ఆ రెండు నియమాలని మనము ఒక ఈక్వేషన్ కిందికి తీసుకువచ్చాం. ఎప్పుడైతే మనము ప్రపోర్షనాలిటీని ఈక్వల్గా రాశామో అప్పుడు నేను ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు కే ఇంటూ m1 m2 బై డి స్క్వైర్ అంటున్నా. ఆ ప్రపోర్షనాలిటీని మనం ఏం చేసాం? ఇక్కడ ఈక్వల్ అన్నాం. ఈక్వల్ అన్నప్పుడు వీఆర్ మల్టిప్లై విత్ సమ్ కాన్స్టెంట్ కే. ఇక్కడ కేని ఏమంటాడంటే అనులోమానుపాత స్థిరాంకము. కేనేమంటున్నాడు? అనులోమానుపాత స్థిరాంకము. అదో కాన్స్టెంట్ అని చెప్తున్నాడు. అనులోమానుపాత స్థిరాంకము. ఇక మన ఫోకస్ అంతా ఇక్కడ కే పైనే ఉంటుంది. మరి వాట్ ఈజ్ కే అంటే కే ఈక్వల్ టు, జాగ్రత్తగా చూడండి, μ/4π అంటున్నాడు. ఇది ఒక కాన్స్టెంట్ విలువ. కే ఈక్వల్ టు μ/4π అంటున్నాడు. మరి ఇక్కడ మ్యూని ఏమంటామంటే మనము పర్మియబిలిటీ. దీన్ని మనము ప్రవేశశీలత అని కూడా అంటాం తెలుగులో. అయితే ప్రవేశశీలత ఎవరిని? మ్యూని పెర్మియబిలిటీ అన్నాం. కానీ మ్యూ ఫార్ములా కూడా నేర్చుకోవాలి. మ్యూ అంటే ఇక్కడ μ0 ఇంటూ μr. మ్యూ యొక్క ప్రమాణాలు హెన్రీ పర్ మీటర్. మ్యూ యొక్క ప్రమాణాలు ఏంటి? హెన్రీ పర్ మీటర్. మళ్ళీ μ0ని ఏమంటామంటే మనము అబ్జల్యూట్ పెర్మియబిలిటీ అన్నాం. అదొక వాల్యూ. దాన్ని ఎలా చెప్తామంటే 4π ఇంటూ 10⁻⁷ హెన్రీ పర్ మీటర్. దీన్ని మనము ప్రవేశశీలత అంటాం. దీన్ని శూన్యేతర యానక ప్రవేశశీలత అంటారు. ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ మ్యూఆర్ సాపేక్ష ప్రవేశశీలత. మ్యూఆర్ని ఏమంటున్నాడు ఇక్కడ? సాపేక్ష ప్రవేశశీలత. టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. సాపేక్ష ప్రవేశశీలత అంటే సింపుల్గా μ/μ0. ఒక యానకంలో ఒక మీడియంలో ఉన్నటువంటి ప్రవేశశీలతను ఒక శూన్యంలో ఉన్నటువంటి యానకం యొక్క పర్మియబిలిటీతో కంపేర్ చేస్తే మనకు వచ్చేది సాపేక్ష ప్రవేశశీలత. సో స్టూడెంట్స్, ఇక్కడ కే అనేది ఒక అనులోమానుపాత స్థిరాంకము. కే ఫార్ములా μ/4π. మ్యూ అంటే ప్రవేశశీలత, పర్మియబిలిటీ అంటాం. మ్యూ ఈక్వల్ టు ఫార్ములా μ0 ఇంటూ μr హెన్రీ పర్ మీటర్. μ0 అంటే 4π ఇంటూ 10⁻⁷ హెన్రీ పర్ మీటర్. μr అంటే సాపేక్ష ప్రవేశశీలత. అప్పుడు నేను గాలిలో శూన్యంలో μr యొక్క విలువ 1. శూన్యంలో గాలిలో μr విలువ ఎంత? 1. అప్పుడు మనకు మ్యూ అనేది μ0 అయిపోతుంది. మ్యూ అనేది μ0 అయిపోతున్నప్పుడు ఎఫ్ ఈక్వల్ టు కే అంటే μ0/4π
ఇంటూ m1 m2 బై డి స్క్వేర్ అంటున్నాడు. ఇది మామూలుగా ఫార్ములా. కానీ మనకు తెలుసు μ0 వాల్యూ 4/10⁻⁷ అని రాస్తే 4/4 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి f ఈక్వల్ టు 10⁻⁷ m1 m2 బై డి స్క్వేర్. ఇది కులూంబ్ విలోమ వర్గ నియమము. కులూంబ్ విలోమ వర్గ నియమం నుంచి మనం ఏం క్యాల్కులేట్ చేశాము? ఆ రెండు ధ్రువసత్వాల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ లేదా వికర్షణ బలం గురించి మనం డిస్కస్ చేశాం. కులూంబ్ విలోమ వర్గ నియమం ప్రకారం మనకు ఏం చెప్పాడు? ఆ రెండు ధ్రువసత్వాల పరిమాణాల లబ్ధానికి ఆ బలం అనేది అనులోమానుపాతంలో ఉంటుంది. అదేవిధంగా ఆ రెండు అయస్కాంతాల మధ్య ఉన్న దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది అన్న కాన్సెప్ట్తో నేర్చుకుంటే చివరిగా మనం నేర్చుకుంది f ఈక్వల్ టు 10⁻⁷ m1 m2 బై డి స్క్వేర్ న్యూటన్స్. స్టూడెంట్స్, ఇది ఆ కులూంబ్ విలోమ వర్గ నియమము. థ్యాంక్ యూ.